నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం తొందర బాగుండాలి అని చెప్పేసి అతని ఫ్యాన్స్ అభిమానులు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుతున్న పరిస్థితి అయితే మనం అయితే చూస్తూనే ఉన్నాము. ఇదే క్రమంలో తిరుపతి జపాలి హనుమాన్ టెంపుల్లో ఒక భక్తుడు అని చెప్పుకోవాలి, అదేవిధంగా ఒక అభిమాని, వీర అభిమాని అని కూడా చెప్పుకోవాలి. ఆ వీర అభిమాని మెట్ల పైన ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్న ఆ విజువల్స్ కూడా, ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలి, అతను మళ్ళీ ప్రజల పట్ల తిరగాలి, ప్రజల సమస్యల పట్ల తిరగాలి, అతను తెలుసుకోవాలి, మళ్ళీ ప్రజల పట్ల రావాలి అని చెప్పేసి అక్కడ పర్లు దండాలు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగాలేదు, అతని భుజాల నొప్పి ఉంది అని చెప్పేసి, అతనికి సర్జరీ అయిందని చెప్పేసి, తొందరలోనే క్యూర్ అవ్వాలి, తొందరలోనే మళ్ళీ ప్రజల్లో తిరగాలి, మళ్ళీ గ్రామాల్లోకి రావాలి, మళ్ళీ రాజకీయాల్లో యాజ్ ఇట్ ఈస్గా తిరగాలి అని చెప్పేసి అతను మాట్లాడిన ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అతను కోరుకోవడం జరిగింది, ఎట్టకేలకు ఆ జపాలి హనుమాన్ టెంపుల్కి చేరుకోవడం జరిగింది. అంటే పొర్లు దండాలు కింద నుంచి పై వరకు పొర్లు దండాలు, ప్రతి మెట్టు అలానే పొర్లు దండాలు పెట్టుకుంటూ అక్కడికి రీచ్ కావడం జరిగింది ఎట్టకేలకు. అతను కూడా హనుమాన్ మాలలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పొర్లు దండలు పెడుతున్న సమయంలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అతను పొర్లు దండలు పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలి, తొందర క్యూర్ కావాలి, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలి అంటూ కూడా అలా స్లోగన్ చేస్తూ అక్కడికి రీచ్ కావడం జరిగింది. ఇక రీచ్ అయిన తర్వాత అక్కడ పూజ చేయించడం జరిగింది. పూజ చేయించిన తర్వాత అక్కడ ఉన్న పూజారులతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మీడియా పరంగా అతను ఒక వీడియో రూపంలో కూడా అతను చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను ఇదంతా చేశాను, చాలా దూరం నుంచి వచ్చాను, ఇంకా అతని ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను చాలా బాధపడ్డాను, నేను ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానిని, ఒక సినీ పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, నేను వీర అభిమానిని అని చెప్పేసి కూడా అతను అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా తన ఆరోగ్యం తొందర క్యూర్ అవ్వాలి, తను మళ్ళీ ప్రజల్లో తిరగాలి, తను ఎప్పట్లాగే మాట్లాడాలి, ప్రజల పట్ల ఉండాలి, ప్రజల సమస్యల పట్ల ఉండాలి, గ్రామాల్లో తిరగాలి అని చెప్పేసి కూడా నేను కోరుతున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా అతను పొర్లు దండాలు పెట్టాడు, ఏమని మాట్లాడారు, ఎందుకు ఇంత భక్తితో ఉన్నాడు, ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి ఇంత వీర అభిమాని, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగాలేకపోతే ఎంతమంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి మనం అయితే చూస్తూ ఉన్నాము. అతని అభిమానులు అనుకోవచ్చు, అతని కార్యకర్తలు కానివ్వండి, అతని నేతలు కానివ్వండి, సో చాలా మంది అక్కడ ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు తొందరలోనే కోలుకోవాలని చెప్పేసి ట్వీట్ల ద్వారా కానివ్వండి, అతన్ని ప్రత్యేకంగా కలిసి కూడా మరీ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఇదే క్రమంలో ఇప్పుడు అతని ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి తిరుమల జపాలి హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో, సో హనుమాన్ టెంపుల్లో కింది నుండి, అంటే కింది మెట్టు నుండి పై మెట్టు వరకు, ఈవెన్ ఆ గుడి వరకు అతను పొర్లు దండలు వెళ్తూనే అక్కడికి రీచ్ కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తొందరలోనే బయటకు రావాలని చెప్పేసి కూడా అతను కోరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని మొన్ననే ముంబైలో చెయ్యి సర్జరీ జరిగింది, భుజము. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆ జపాలి హనుమాన్ ఆశీస్సులు ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే నిస్వార్థమైన నాయకుడు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు మంచి సేవ చేస్తున్నారు. ఆయన ప్రజాసేవ ఇంకా చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, నేను ఆంజనేయ స్వామికి ఈరోజు పూలదండాలతో మొక్కులు చెల్లించుకుంటున్నాను. అన్నయ్య, మీరు ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం కూడా బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను ఆంజనేయ స్వామిని. మీకు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా అడుగడుగున ఉండాలని, ఆ సీతారామ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని మా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముంబైలో భుజం ఆపరేషన్ జరిగింది, సక్సెస్ అవ్వాలని ఆ ఆంజనేయ స్వామిని వేడుకున్నాము. కింద నుంచి జపాలి మెట్లు స్టార్టింగ్ నుంచి గుడి దాకా పూలదండాలతో వచ్చాను. అన్నయ్య, మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఆ దేవదేవుడు కలియుగ బ్రహ్మ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మెగా ఫ్యామిలీలు అందరూ బాగుండాలని
కోరుకుంటున్నాను. నేను మెగా అభిమానిని, అన్నయ్య చిరంజీవి గారి అభిమానిని. ఆ కుటుంబంలో ఎవరికి ఏదన్నా జరిగినా నేను స్వామికి మొక్కుంటాను, ఆంజనేయ స్వామికి. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారికి భుజం మొన్నటి దినం ముంబైలో భుజం ఆపరేషన్ జరిగింది. మీరు తొందరగా కోలుకోవాలని ఆ ఆంజనేయ స్వామి అడుగడిగిన మీకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్, జై చిరంజీవ. నా పేరు అందరూ పొలిదండాలేశ్వరరాయలు అంటారు. మాది బల్జిపల్లి గ్రామం, చంద్రగిరి నియోజకవర్గం. మొన్ననే తిరుపతి పార్లమెంట్కి సీనియర్ మెంబర్గా ఇచ్చారు.